నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మా. నృసింహార్పణం చెప్పండి అమ్మా. అదండి ఆమాసకండి పితృదేవతలకి పప్పుటారు కదా పరమాన్నం వండి పెడతారు కదండి. అది పిల్లలు డ్యూటీకి వెళ్తారండి, తల్లులు పెట్టొచ్చాయండి. మరి అదొకటండి. రోజు పొట్టాలు బొట్లు పెట్టారండి, కుంకుమ బొట్లు అదొకటండి. దేనికి కుంకుమ బొట్లు పెట్టాలి? పొట్టావులకి దేవుడి పొట్టావులకి రోజునండి. అర్థం కాలేదమ్మా. దేవుడి పటాలకి కుంకుమ కుంకుమ బొట్లు బొట్లు రోజు పెట్టొచ్చు. పొట్టావులకి పెట్టాలండి. దేవతా మూర్తులకి కుంకుమ బొట్టు పెట్టడం అనేది మంచిది. అయితే ప్రతిరోజు పెట్టాలా అంటే విగ్రహాలు ఉంటే దానికి అభిషేకం చేసి అర్చనలో భాగంగా మనము కుంకుమ పెట్టవచ్చు. మిగతా రోజుల్లో ఏదైనా ఒక వారము, శుక్రవారము మంగళవారము కాకుండా, పండగలు అప్పుడు కాకుండా మిగతా సమయంలో ఆ మన దేవతామూర్తి ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని శుభ్రం చేసుకొని చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టుకొని మళ్ళీ తర్వాత వారంకి మార్చుకోవచ్చు. అంతే తప్ప ప్రతిరోజు కూడా శుభ్రం చేసి పెట్టాలి అనేది ఎక్కడా లేదు. పెడితే ఇంకా మంచిది. అలా పెట్టలేకపోతే మాత్రం వారానికి ఒకసారి, అది కూడా శుక్రవారం మంగళవారం కాకుండా చూసుకోండి. అలా చూసుకొని పండగలప్పుడు కూడాను పూర్తిగా దేవుణ్ణి ఆ యొక్క మందిరంలో నుంచి బయటకు చేసి శుభ్రం చేసుకోకూడదు. ఒకటి. ఇక పితృదేవతలకు పరమన్నం పెడతాం.